ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా ఇంపార్టెంట్. మనం అందరం మర్చిపోతుంటాము. కానీ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేసింది. దీని వెనక ఏదో మతలబు జరిగినటువంటి విద్యార్థులు చెప్పిన ప్రతి ఆరోపణను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. కాబట్టే ఈరోజు విద్యార్థుల ఒపీనియన్‌తోని ఏకీభవించి ఎగ్జామ్ చేయాలనేటువంటి మాట చెప్పింది. లేదా ఎవాల్యుయేట్ చేయాలనే మాట చెప్పింది. సరే, ఇంతవరకు బానే ఉంది. మరి తప్పు చేసిన వాళ్ళపైన శిక్ష ఏంటిది? విద్యార్థులు చెప్పినట్టు ఉద్యోగాలు అమ్ముకున్న వాళ్ళపైన చర్యలు ఏంటిది? ఈ మొత్తం వ్యవహారంలో అవకతవకలు జరిగినాయి. ఈ అవకతవకల పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగానే డబ్బులు మారినాయా? గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారా? ఏం జరిగిందనేటువంటి విషయం పైన కంప్లీట్ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద అంశం, దాదాపు లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు పనంగా పెట్టినటువంటి అధికారులపైన, కీలకమైనటువంటి ప్రభుత్వ పెద్దలపైన చర్యలను కోరుతూ సిబిఐకి వెంటనే ఈ కేసును అప్పజెప్పాలి. నిజానిజాలు వాళ్ళు మాత్రమే తెలియజేయగలుగుతారు. ఎందుకంటే మొన్ననే చెప్పింది, మా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కానీ ఇతరత్ర విచారణ సంస్థల శక్తి సరిపోదు, కాబట్టి సిబిఐని ఎంక్వైరీకి పిలుస్తున్నాం అనేటువంటి మాటను మేడిగడ్డ విషయంలో చెప్పింది. కాబట్టి ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయడం చేత కాదు. కాబట్టి వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ ఆధారంగానే వీరందరిపైన చర్యలు తీసుకోవాలి. లేదంటే చేసిన తప్పులకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా క్షమాపణ చెప్పాలి.